బైబిల్‌లో 2 తిమోతి 1 అధ్యాయం 8 వచనంలో పౌలు గారు తిమోతికి రాస్తూ, నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము అంటారు. ఇప్పుడు మీకో ప్రశ్న. మీరు సువార్త చేయుటకు క్రీస్తు సాక్షులుగా పిలువబట్టుకు సిద్ధ మనసు కలిగి ఉన్నారా? లేదా సిగ్గుపడేవారుగా ఉన్నారా? వినండి, ఒకవేళ మీలో ఏమాత్రమైన సిగ్గుపడే తత్వం ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదంతో ప్రారంభిద్దామా? మీరు శిలువ సువార్తను సర్వలోకానికి ప్రకటించేవారుగా ఉన్నారా? లోకంలో మిమ్మల్ని ఎదురు ప్రశ్నించేవారికి, మిమ్మల్ని క్రీస్తును కలిగి ఉన్నందుకు తక్కువ చేసి చూసేవారికి సాక్షులుగా ఉన్నారా? అయితే మీరు ధన్యులే. ఎందుకు అంటారా? మీరు దేవునిచే పిలువబడినవారు, ఆయన ఏర్పరచుకున్నవారు. బైబిల్లో ఫిలిప్పు భక్తుని జీవితం కూడా క్రీస్తు కొరకు బలంగా నిలబడే తత్వం, తాను తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు ప్రకటించే తత్వం చూడవచ్చు. ఒకసారి బైబిల్లో యోహాను సువార్త 1 అధ్యాయం 43 చూడండి. ఇక్కడ గలిలయకు వెళ్ళిన యేసయ్య ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పడం చూడవచ్చు. ఫిలిప్పు గారు పేతురు, ఆంద్రేయుల బెత్సైదా పట్టణస్థుడు. వారి వలనే వృత్తికి చేపలు పట్టేవాడు. కానీ ప్రభు పిలుపును పొంది తనకున్నదంతా విడిచి ఆయనను వెంబడించాడు. అంతేనా? అంతటితో అక్క తాను ఎదురు చూస్తున్న మెస్సియాను యేసయ్య అని విశ్వసించిన ఫిలిప్పు వెంటనే నతానీయేలు వద్దకు వెళ్ళి తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అతనికి సువార్త చేశాడు. నిజంగా ఇక్కడ ఫిలిప్పులో ఉత్సాహాన్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది. తాను రక్షించబడగానే తాను పొందిన సంతోషాన్ని వెంటనే ఇంకొకరు కూడా పొందుకోవాలి అని తనకు స్నేహితుడైన నతానీయేలుకు కూడా ఆ సంతోషాన్ని పంచిపెట్టాలనుకున్నాడు. ఈ విషయంలో ఆంద్రియ, ఫిలిప్పు ఇద్దరు నిజంగా గొప్ప విశ్వాసులు. ఆంద్రియ తన కొనగొన క్రీస్తును తన సహోదరుని పేతురుకు పరిచయం చేస్తే, ఫిలిప్పు తన స్నేహితుడైన నతానీయేలుకు పరిచయం చేశాడు. అయితే పేతురు అంగీకరించినంత సులువుగా నతానీయేలు అంగీకరించలేదు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అవును కదా, మనం లోకంలో మన స్నేహితులు శ్రేయోభిలాషులకు సువార్త చెప్పినప్పుడు ఇటువంటి మాటలే వింటాం. యేసయ్య మాత్రమైన దేవుడు అంటూ, ఆయన మన దేశానికి చెందినవాడు కాదంటూ, అసలు దేవుడే కాదంటూ, ఇలా రకరకాల వాదనలు చేసేవారు అనేకం. అయితే ఫిలిప్పు వాదించలేదు, తన మాటలను నెగ్గించుకోవాలని ప్రయత్నించలేదు. కానీ వచ్చి చూడు అని వినమ్రంగా చెప్పాడు. ఆ మాటకు యేసయ్యను వచ్చి చూసిన నతానీయేలు రక్షణ పొంది తాను ఒక శిష్యుడైపోయాడు. దేవునికి స్తోత్రం. అవును, ఒక్కొక్కసారి ఇతరులకు సువార్త విననప్పుడు వారితో మీరు ఇలాగే చెప్పాలి, వచ్చి చూడమని. అంతేకాదు, క్రీస్తు ప్రేమను క్రియలో చూపాలి కూడా. అప్పుడే వారు రక్షణ పొందుతారు, చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం పొందుతారు. అట్టి విధంగా క్రీస్తు కొరకు బలమైన సాక్షులుగా నిలబడే ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.